ఉంది వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు